15వ అధ్యాయం సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 265 పేజీ 265 అండి. 15వ అధ్యాయంలో ఈరోజు మన పాఠ్యభాగం 13వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా కొంచెం వినండి. 13వ వచనం నుంచి సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నారు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున తన సేవకులకు అందరికీ ఇలాగూ ఆజ్ఞయించను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. 16వ వచనం వరకు చదివాను. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంట పెట్టుకుని కాలినడకను బయలుదేరేను. ఇక్కడ మనం చూసినటువంటి విషయం, ఇక్కడ నేను చదివింది ఏంటంటే, దావీదుకు ఉన్నటువంటి కొడుకుల్లో ఒక కొడుకు పేరు అబ్షాలోము. చాలా మంది కొడుకులు ఉన్నారు. మీరు బైబిల్ చదివితే క్రమంగా అందరి కొడుకుల పేర్లు నోట్ చేశారు, కూతురు పేరు కూడా రాసింది. సో ఇక్కడ మరి దావీదుకి జీవితంలో జరిగిన ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి అనంటే, ఇప్పుడు నేను చదివిన వచనాలు అయితే ఏమున్నాయంటే, అబ్షాలోము అనేటువంటి దావీదు యొక్క కొడుకు అబ్షాలోముకి ఎదురు తిరిగాడు అనమాట. ఎదురు తిరిగి ఏమన్నాడంటే, నా తండ్రి రాజ్యాన్ని నేను తీసివేసుకుని నేనే రాజు అవుతాను అని చెప్పి అబ్షాలోము తన కన్న తండ్రి అయిన దావీదుకి ఎదురు తిరిగిన సందర్భం ఇది. అంటే అంతకుముందే వెనకాల చాలా ప్లాన్ చేసుకున్నాడు అనమాట. కొంతమందిని తన పక్షంగా తెచ్చేసుకున్నాడు రాజ్యంలో, కొంతమందిని తన పార్టీ తన వైపుకి తెచ్చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు చాలా మంది దావీదు నుంచి విడిచి దావీదు మహారాజు విడిచిపెట్టి, అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు, విడిచిపెట్టి తన కొడుకైన అబ్షాలోము పక్కకి చేరినప్పుడు ఇంకా ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి, అబ్షాలోమే రాజుగా అవ్వటానికి దావీదు మీద యుద్ధానికి వెళ్ళే సందర్భం అన్నమాట ఈ సందర్భం. అప్పుడు దావీదుకి తెలిసింది విషయం. ఏమని తెలిసిందంటే, వాళ్ళ అబ్బాయి చాలా మంది ఇశ్రాయేలీలందరినీ తీసుకొచ్చుకొని యుద్ధం చేసి యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చి యుద్ధం చేసి ఆ యుద్ధంలో తండ్రిని ఓడించి చంపి, అంతే కదా చేస్తారు, లేకపోతే మిగిలిన వాళ్ళందరినీ ఆ పట్టణస్థులందరినీ కూడా చంపి మరి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి వస్తున్నాడు అనే విషయం దావీదుకి కొంతమంది వచ్చి తెలియజేశారు. అప్పుడు వెంటనే ఇప్పుడు మనం చదివిన వచనం అన్నమాట. అప్పుడు దావీదు మహారాజు ఏమన్నారంటే, తన దగ్గర ఉన్న సేవకులను పిలిచాడు. ఒకసారి పిలిచి ఏం చెప్పాడంటే, అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజల్ని వెంట పెట్టుకొని మనందరి మీద యుద్ధం చేయడానికి, పట్టణంలో ఉన్న వారందరినీ నశింప చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు, కాబట్టి మనం పారిపోదాము రండి అని చెప్పినప్పుడు సేవకులు అన్నారు, తప్పనిసరిగా అండి, మీరు ఎలా చెప్తే అలాగే, మీరు ఏదంటే అలాగే, మీరు చెప్పినట్లుగా మేము కూడా వచ్చేస్తాము అని చెప్పారు. అట్లా దావీదుకి కాలు చెప్పులు వేసుకునే టైం కూడా లేదండి. కాలి నడకన అంటే చెప్పులు, కనీసం చెప్పులు వేసుకుని బయటకు వచ్చే సమయం కూడా ఇవ్వలేదు అబ్షాలోము. అంత ఘోరమైన సందర్భంలో దావీదు మహారాజు ఇరువైపులా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన సేవకులు నిలబడ్డారు. ముందున కొంతమంది నిలబడ్డారు, లైన్లో ఉన్నారు. అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ పారిపోతూ ఉన్న సందర్భము ఇప్పుడు నేను చదివిన సందర్భం. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతాడు? యెరూషలేము నుంచి మరి తెలుసు కదా, అరణ్యాల్లోకి, కొండల్లోకి మరి దావీదు పారిపోతున్న సందర్భం. ఇక్కడ మనం ఈ విషయంలో నేను 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని ఇప్పుడు నేను చదివాను కదండి. ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాలి? అసలు జరిగిన విషయం అదనమాట. అబ్షాలోము వస్తున్నాడని తెలిసింది. ఎవరు అబ్షాలోము? తన యొక్క సొంత కుమారుడే. ఆ సొంత కుమారుడే దావీదు మీదకి యుద్ధం చేయాలని, యెరూషలేము పట్టణస్థుల్ని చంపాలని
దావీదుకు సంబంధించిన వారందరినీ చంపేసేయాలని, రాజ్యాన్ని తన కైవసం చేసుకోవాలని. అసలు అభిషేకించబడింది సొలొమోనుకి అభిషేకం. దేవుడు సొలొమోన్ని ఏర్పాటు చేసుకోమంటే అబ్షాలోము మధ్యలో తనకి రాజ్యం కావాలని తండ్రి మీద దండెత్తి వస్తా ఉన్నాడు అన్నమాట. ఆ సందర్భంలో ఈరోజు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఏంటి మనం కంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదుకి యుద్ధం చేయడానికి సామర్థ్యం ఉందా లేదా? ఇక్కడ చాలా సామర్థ్యం ఉంది. ఎందుకని చెప్తున్నాను అలాగా? ఎంతో మంది మీద అతను యుద్ధం చేశాడు. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే గొల్యాతు లాంటి వాడిని కూడా చంపేశాడు కదా. కాబట్టి యుద్ధ సూర్యుడా కాదా దావీదు? చాలా బాగా యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు బాగా. అంతేకాదు, యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించటం వల్ల దేవుడే అన్నాడు, దావీదు నువ్వు యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించావు కాబట్టి నువ్వెన్నటికీ కూడా యెరూషలేము దేవాలయం కట్టొద్దని చెప్పాడు. ఎందుకంటే అంత యుద్ధ నేర్పరు అతను. అబ్షాలోముని కాదు, అబ్షాలోము లాంటి 10 మందిని కూడా చంపేయగలరు. ఎవరు? దావీదుకి ఎంత సామర్థ్యం ఉందంటే వాళ్ళ కొడుకునే కాదు, కొడుకు లాంటి సామర్థ్యం కలిగిన అబ్షాలోము ఎబిలిటీ ఉంది, కానీ దావీదుకు సాటి మరి ఇంకెవ్వరూ కూడా లేరు. యుద్ధము అంత బాగా చేయగలడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సేవకులందరినీ పిలిచి మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఎందుకు ఇట్లాగా దావీదు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆయన జీవితంలో ఎంతైనా యుద్ధం చేయగలడు, ఎంతైనా యుద్ధ నేర్పరి, అతన్ని మించిన యుద్ధ నేర్పరి లేరు. అంత అబ్షాలోము లాంటి వాళ్ళు ఎంతైనా చంపగలడు, గొల్యాతు లాంటి వాళ్ళు ఎంతమంది అయినా చంపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దావీదు. అలాంటి దావీదు సేవకులందరినీ దగ్గరికి పిలిచి ఇలా సలహా ఇస్తున్నాడు, మనందరం వెళ్ళిపోదాము రండి అని సేవకులు పిలిస్తే వాళ్ళ సేవకులు కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, అలాగేనండి, మీరు ఎలా చెప్తే మేము అలాగే వింటాం, మీరు ఎట్లాగంటే అలాగే. నిజానికి వాళ్ళల్లో ఒక్కడు కూడా మరి అట్లా ఎందుకు పారిపోదాము, దానికి కారణం కూడా చెప్తున్నాడు దావీదు. మనకు కీడు చేయకుండా ముందే మనందరి మీదకి కీడు రాకుండా ఉండేటట్లుగా. ఇంకోటి ఏంటి, పట్టణంలో ఉన్న ప్రజలు అనవసరంగా చనిపోతారు అబ్షాలోము వస్తే. యెరూషలేము కనుక అబ్షాలోము ఇజ్రాయేల్ యొక్క అనేక మందిని తీసుకుని వచ్చి అతను చేసే పని ఏంటి కదా, పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడు అతను. ఎందుకంటే తను రాజవ్వాలనుకుంటున్నాడు కాబట్టి పట్టణాన్ని హతము చేస్తాడు, ప్రజలందరూ నాశనం అయిపోతారు, ఇంత ఘోరం జరుగుతుంది. కాబట్టి మనందరము కూడా బయటికి వెళ్ళిపోదాము రండి అని చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకు దావీదు ఇక్కడ ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక, నేను చెప్పాను ఇతడు సామర్థ్యం లేని వ్యక్తి కాదు, చాలా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు ఇతను. అయినప్పటికీ కూడా యుద్ధాలు చేయగలడు. అబ్షాలోము లాంటి వాళ్ళు ఎంతమందినైనా చంపగలిగిన సామర్థ్యం దావీదుకు ఉంది. అయితే అతను అదేమీ కూడా చేయకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, ఒకటి, రాజ్యము నాశనము అవ్వకూడదు అనే ఉద్దేశం చేత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకొకటి, ఇతను అబ్షాలోము వస్తే ఆ యెరూషలేము యొక్క పట్టణంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఎవరెవరు ఉంటారు అక్కడ, మరి యాజకులు ఉంటారు, ఇంకా యాజకత్వ పని చేసే వాళ్ళు ఉంటారు, దావీదుకు సన్నిహితులు యెరూషలేములోనే ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ చనిపోవాల్సి ఉంటుంది. అందుకని అలాంటి యొక్క పరిస్థితి జరగకుండా ఉండాలి అని చెప్పి దావీదు ఇక్కడ ఈ విషయంలో అంత చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి అలాంటి నిర్ణయం తీసుకోవటమే కాదు, మరి మిగిలిన వాళ్ళ తన దాసులకు కూడా చెప్పాడు, పని వాళ్ళు అనమాట, అతనితో పాటు ఉన్నటువంటి అతని యొక్క మంత్రులు కానివ్వండి, అతనితో పాటు ఉన్న సేవకులందరినీ కూడా నాతో పాటు మీరు కూడా రావాలి అని చెప్తే వాళ్ళందరూ అన్నారు, తప్పకుండా మీరు ఎలా చెప్తే అలాగే మేము కూడా చేస్తాము అని చెప్పి అన్నారు. చూడండి ఆ మాట ఇక్కడ రాస్తుంది 15వ వచనం, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునకు నీవు సెలవిచ్చినట్టు చేయుటకు సిద్ధముగా ఉన్నాము అని చెప్పి రాస్తుంది కదా. సేవకులు అందరూ కూడా అన్నారు, సరే రాజా మీరు ఎలా చెప్పారు కదా, మరి మీరు చెప్పినట్లుగా మేము కూడా అలాగే చేస్తాం. మరి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఎదురు చెప్పకుండా, ఎవరికి, దావీదుకి ఎదురు చెప్పకుండా, మీరు ఎట్లా అంటే అలాగేనండి, మీరు అలాగే చెప్పినట్లు చేస్తాము, మీతో పాటు మేము కూడా వచ్చేస్తాము అని చెప్పి మరి ఆయన వీళ్ళ సేవకులందరూ కూడా మాట్లాడారు దావీదుకి. ఈరోజు మనం కూడా దావీదుకి సేవకులైనటువంటి వారు ఎలా విధేయత కలిగి చెప్పిన మాట ప్రకారం మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి అని చెప్పారో,
మనం కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకి ఆ విధంగా విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆ విధంగా విధేయత చూపించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం నిర్గమకాండం ఆఖరి అధ్యాయంలో కనుక చూస్తే చూడండి, దేవుని మాటకి, దావీదు మాటకి సేవకులు ఎలాగైతే, దావీదు యొక్క మాటకి సేవకులు ఎలాగైతే విధేయత చూపించారో, దేవుని మాటలకి, దేవుని వాక్యానికి తప్పనిసరిగా అలాంటి విధేయత మనం కూడా చూపించాలి. నిర్గమకాండం చివరిలో లాస్ట్ చాప్టర్లో దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని మోషేకి ఆజ్ఞలు జారీ చేశాడు. ప్రత్యక్షపు గుడారాన్ని కూడా ఎలా కట్టాలో కూడా చెప్పాడు దేవుడు. చెప్తే నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి అధ్యాయం అంతట్లో కూడా ఏం రాసిందంటే 20వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడని రాసింది. 22వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. 24వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. 28లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. 30లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశానని రాసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాము? దావీదు సేవకులు దావీదు చెప్పిన మాటకు ఎదిరించకుండా ఎలాగైతే విధేయత కలిగి ఉన్నారో, చెప్పిన మాటని ఎలాగైతే విన్నారో, అలాగే దేవుని వాక్యానికి, దేవుని మాటలకి మనం కూడా విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్య ప్రకారము మన జీవితాన్ని కట్టుకోవాలి. మరి చూడండి, మనం మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఉజ్జా అనే అతను ఆ ఎడ్ల కాలు జారినందున చెయ్యి పెడితే ఎడ్ల బండి మీద తీసుకువెళ్ళినప్పుడు ఘోరమైన నష్టం కలిగింది. ఎందుకు అలా నష్టం కలిగిందంటే అది దేవుడు చెప్పిన విధానం కాదు. ఎడ్ల బండి మీద తీసుకెళ్ళడం అనేది దేవుడు చెప్పిన విధానం కాదు. అందుకని చెప్పి అక్కడ ఘోరమైన విషయం జరిగింది. దేవుడు చెప్పిన విధానం ప్రకారం దావీదు చెప్పినట్లుగా మేము చేస్తామన్నారు సేవకులు. దేవుని పిల్లలు దేవుని వాక్య ప్రకారము విధేయత చూపించాలి. దేవుడు మోషేకు ప్రత్యక్షపు గుడారం కట్టాలి అని లెక్కలు ఇచ్చినప్పుడు ఆ లెక్కల ప్రకారం మోషే చేశాడని బైబిల్లో రాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే నేర్చుకోవాలి. వాక్యం వినేసి మనం ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది, నష్టం అనేది కూడా నేను చెప్తున్నాను. ఎంత నష్టం అయిందంటే, దేవుడు దావీదుకి అన్నీ తెలిసి దావీదు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన పద్ధతిలో ఆ కహాతీలు అనేవాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకుని తీసుకువెళ్ళాలని తెలిసి ఉండగా ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తీసుకువచ్చినందుకు ఉజ్జా అనే అతను మరణించాడు. అంటే దేవుని పద్ధతి ప్రకారం కాకుండా మానవుల పద్ధతి ప్రకారం చేసినందుకు దావీదు ఒక గొప్ప నష్టాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనము దేవుని యొక్క మాట ప్రకారం, మేము అట్లా కాకుండా మేము మా ఇష్ట ప్రకారమే, మా మాట ప్రకారమే చేసుకుంటే మనకు అర్థమైంది విషయం ఏంటంటే నష్టము తప్పనిసరిగా కలుగుతుందని వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తాను. భక్త సింగ్ గారు, దేవుని దైవజనుడైనటువంటి గొప్ప దేవుని సేవకులు భక్త సింగ్ గారు ఒకసారి ఒక విశ్వాసి తన యొక్క గృహాన్ని కట్టుకున్నారట. కట్టుకున్నప్పుడు మరి భక్త సింగ్ గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు, మరి మేము ఒక మంచి గృహాన్ని కట్టాం, మీరు తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయాలి, అంటే ఫలానా రోజు ఒకరోజు చెప్పి ఆ రోజు సాయంత్రం రాత్రికి మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగారట. ఆ గృహవాసి, ఆ ఇంటి యజమాని ఎవరి దగ్గరకు వచ్చి మాట అడిగారు? భక్త సింగ్ గారు అనే గొప్ప దేవుని సేవకుడి దగ్గరికి వస్తే భక్త సింగ్ గారు చెప్పారట, బాబు మీరు రాత్రి కదా మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. అయితే అప్పుడు ఆయన అన్నారు, ఆ ఉద్యోగస్తుడైనటువంటి ఆయన, ఆ గృహ యజమాని అన్నాడు అనమాట ఆయన. అంతేకాదు భక్త సింగ్ గారితో ఈ మాట చెప్పారట, అయ్యగారు మధ్యాహ్నం పెడితే కనుక మేమందరూ ఉద్యోగస్తులం కదా, ఎవరు ఎక్కువ మంది రారండి, రాత్రికి పెడితే కనుక ఎక్కువ మంది వస్తారు, కాబట్టి మీరు ఎలాగైనా మాకు రాత్రికే మీటింగ్ ఏర్పాటు చేయండి అని అడిగారు. అప్పుడు భక్త సింగ్ గారు చెప్పారు, అలా కుదరదు, మీరు మధ్యాహ్నం మాత్రమే కూడిక ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. వెంటనే ఆ అధికారి తప్పనిసరిగా, అయ్యగారు మీరు చెప్పినట్లుగా నేను మధ్యాహ్నమే ఆ మీటింగ్ని మధ్యాహ్నమే ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఆయన మరి ఉద్యోగస్తులు ఆయనతో పాటు చేస్తే వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా, అలా కొంతమందిని పిలుచుకుంటే కొంతమంది మ్యాక్సిమం చాలా మంది వరకు ఆ మీటింగ్లో హాజరయ్యారు. మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఆ ఉద్యోగస్తుల్లో చాలా మంది సువార్త విని రక్షణలోకి కూడా వచ్చారట ఆ మీటింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీటింగ్ అంతా అయిపోయింది, సాయంత్రం 2 అయింది, 3 అయిపోయింది, అన్నీ చక్కబెట్టి సర్దేసుకున్నారు. 4 గంటల నుంచి
పెద్ద తుఫాను లాంటి వాతావరణం ఆ ఊరిలో అక్కడికి వచ్చింది. రాత్రి చూస్తే పెద్ద వర్షం, గాలులు విపరీతంగా రావడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ యొక్క మరి ఆ అధికారి, ఆ ఇంటి యజమాని ఆయన సాక్ష్యం ఇచ్చారట. ఏమనంటే, మరి నేను తప్పకుండా మాకు రాత్రికి పెట్టాలి అని నేను అడిగాను. అయితే అయ్యగారు ఏం చెప్పారంటే, మీరు మధ్యాహ్నమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిజంగా నేను ఆయన మాట ప్రకారం నేను మధ్యాహ్నం ఏర్పాటు చేసుకున్నాను. అయితే రాత్రికి కనుక నేను ఏర్పాటు చేసుకుంటే నాకు మీటింగ్ అనేది జరిగి ఉండేది కానే కాదు. ఎందుకంటే అంత పెద్ద గాలులు, వర్షము మా ప్రాంతంలో వచ్చాయని ఆయన సాక్ష్యము చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే చక్కగా దేవుని మాటకి చూడండి. నిర్గమకాండలో నేను చెప్పారా, ఎంత విధేయత చూపించాడంటే మోషే, దేవుడు ఏ కొలతతో చెప్తే అలాగే చేశాడు. దేవుడు ఏ లెక్క చెప్తే అలాగే చేశాడు. దేవుడు ఎలా చెయ్యాలి ప్రత్యక్షపు గుడారం అంటే అలాగే చేశాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్య ప్రకారము, అలాగే దేవుని యొక్క సేవకులు దేవుని వాక్యాన్ని బట్టి చెప్పినప్పుడు అలా మనం కూడా విధేయత చూపిస్తే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమి గుర్తొచ్చింది మీకు? కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది కదా. అయిపోయినప్పుడు మరి యాక్చువల్గా యేసు ప్రభు సేవా పరిచయంలో ఫస్ట్ అద్భుతం అనమాట, మొట్టమొదటి అద్భుత కార్యం. అప్పటి వరకు యేసు ప్రభు పరిచర్య ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట. అప్పుడే స్టార్టింగ్లో బహుశా మరియమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బంధువులు ఇల్లు అయ్యి ఉండొచ్చు అది ఖచ్చితంగా అని అన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్నారు, కానీ యేసు ప్రభు యొక్క విషయము ఇంకా ఎవరికి తెలియదు, కానీ మరియకు తెలుసు యేసు ప్రభులో ఉన్న శక్తి ఏంటో. ఎవరికి తెలుసు? మరియమ్మకి తెలుసు. మరి ఆ ద్రాక్షారసం అయిపోగానే పరిచారకులు, సేవకులు ఎవరి దగ్గరకు వచ్చి చెప్పారు? సేవకులు మరియమ్మ దగ్గరకు వచ్చారు. మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ద్రాక్షారసం అయిపోయిందని ఆమెకు చెప్పారు. ఎందుకని ఆమెకు చెప్పారని చెప్తున్నారు? అప్పటికే యేసు ప్రభు సేవా పరిచయంలో అద్భుతాలు ఏమి చేయాల. అయితే ఆ యొక్క కార్యక్రమానికి, ఆ విందుకి ఆమె కొంచెం పెద్ద ఆమెగా నడిపిస్తున్నారు అనమాట. అందుకే పరిచారకులు, సేవకులు అనే పనివారు, అమ్మ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే ఆమె ఏమన్నారో తెలుసా? ఆయన మీతో ఏం చెప్తారో అదే చెయ్యండి అని చెప్తారు. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఏం చెప్తారో ఆయన చెప్పినట్లుగానే మీరు చేయండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, నా సమయం ఇంకా రాలేదని ఆయన అన్నారు. ఇంకా కొంత సమయం అయిపోయిన తర్వాత టక్కా మొత్తం చివరిలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఖాళీ బాణలను పెట్టినప్పుడు అవన్నీ మంచి ద్రాక్షారసంతో నింపబడి అయిపోయాయి. నీళ్లు పోయండి అని అంటే తీస్తా ఉంటే పైకి ద్రాక్షారసం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా జరిగింది అద్భుతం? దేవుని మాటకు విధేయత చూపించారు. ఆయన మీకు చెప్పింది మీరు చెయ్యండి. అందరూ ప్రతి వారము కూడా ఎవరు చెప్పింది చేయాలి? ఆయన చెప్పిన మాట. ఆయన ఎవరు? యేసు ప్రభు చెప్పిన మాటను మీరు చేయండి. అలా చేసినట్లయితే తప్పకుండా విజయవంతంగా ఉంటాము అనే మాట ప్రతి విషయంలో కూడా. దేని బిడ్డలు, నేను మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట ప్రకారము కాక లోకానుసారమైన పద్ధతులతో, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలతో కనుక క్రైస్తవ జీవితంలో భక్తి చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ భక్తి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో తప్పనిసరిగా వైఫల్యాలు పొందుకుంటారు అని నేను మీకు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అర్థమైందా అండి? కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాల్లో ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు, దావీదు ఎందుకు అట్లాగా అందరినీ మరి తీసుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు అంటే, రాజ్యం నష్టం పోకూడదు, ప్రజలు నష్టము, ప్రాణం అనేది చాలా విలువైనది కాబట్టి ప్రాణాలు పోకూడదు, ఎవరు చనిపోకూడదని ఒక మంచి ఉద్దేశ్యము దావీదు హృదయంలో ఉందండి. అందుకని పారిపోదామన్నాడు. ఇంకా ఎందుకు పారిపోదామని చెప్పాడు? సేవకులు కూడా ఎంత చక్కగా సహకరించారు. ఆయన ఏం చెప్తే మీరు అలాగే చెప్తారా, మీరు చెప్పింది అలాగే చేస్తామండి అని చెప్పారు. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం, వాక్య ప్రకారం మనం చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని అందరం కూడా అలాంటి విధేయత దేవునికి మనం చూపించాలి. ఎందుకని వాక్యంలో రాసింది, నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. ఏం కాదు? భారమైనవి కావు. మనం అసలు ఒక్క అడుగు మనం వేయదలుచుకుంటే మనం భయపడకుండా ఒక్క అడుగు దేవుని విషయంలో వేస్తే మిగిలిన విషయాలు దేవుడే మనకి సపోర్ట్ చేసి సహాయం చేస్తాడండి. అది నేను చెప్పగలను.
ఎట్లా ఎట్లా అనుకుని ఒడ్డునే ఉండిపోయి బాధపడే కంటే మనం ఒక అడుగు వేస్తూ ఉంటే, ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే, విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటే మనం మిగిలిన పని అంతటినీ కూడా దేవుడే మన పక్షంగా ఉండి కార్యము చేస్తాడు. కానీ మరి బైబుల్ కాకుండా భూ సంబంధమైన రీతిగా కనుక పద్ధతులతో ఏదైనా చేయదలుచుకుంటే వైఫల్యాలు పొందుకున్న తర్వాత దేవుడు ఇలా చేశాడని ఎవరు అనకూడదు. ఎవరు కూడా అట్లా అనకూడదు. జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో. ఇంకా మరి ఇంకొక మాట ఏంటంటే, అబ్షాలోము చనిపోతాడేమో అనే ఉద్దేశం చేత కూడా దావీదు బయటికి పారిపోదామని ఆలోచించాడు. అర్థమైందా? ఎందుకు వెళ్ళిపోదామన్నాడు? ఇతరు చంపకపోయినా, ఎవరు చంపకపోయినా, దావీదు ఒకవేళ కొడుకుని చంపకపోయినా యుద్ధం వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ జరిగేది యుద్ధమే కదా, యుద్ధం వచ్చినప్పుడు దావీదు చంపకపోయినా చంపేవాడు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? యోవాబు అని అతను ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు. అభిషే అనే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ దావీదుకే సేవ చేశారనమాట, ఆయన రాజ్యానికే సేవ చేశారు. సో వీళ్ళు దావీదు కంటే కూడా బలవంతుడు అని తన నోటితో దావీదు మాట్లాడాడు. యోవాబు గురించి అంటూ నాకంటే బలవంతుడు యోవాబు అన్నాడు. యోవాబుని మిగిలిన వాళ్ళు పిలిచి కొంతమందిని, దయచేసి ఆ యుద్ధంలో మా అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా కాపాడండి, అతను ప్రాణం తీయొద్దు అని సలహా ఇచ్చాడు. ఎందుకు పారిపోదామని అనటంలో మరొక విషయం ఏంటంటే, తన కొడుకు చనిపోకూడదు యుద్ధంలో అనేది దావీదు యొక్క ఉద్దేశం. తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ? తండ్రి యొక్క ప్రేమ. తర్వాత 18వ అధ్యాయం చివరిలో చాలా ఏడుస్తాడు. అబ్షాలోము ఎలాగో చనిపోయాడు అనుకోండి, ఎందుకంటే అతిశయము అతని జీవితంలో ఉన్నది. ప్రతిరోజు ఈ మధ్య నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అంటే ఈ మధ్యకాలంలో బాగా నేను గమనించిన ఒక విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. అబ్షాలోము లైఫ్లో చాలా భయంకరమైన గర్వం, భయంకరమైన అతిశయం, అసలు చెప్పిన మాట వినని టైప్ అనమాట. అది చివరికి ఏది అతిశయం ఉందో నేను ఎంతమంది కూడా గుర్తు చేశా, తనకున్న జుట్టు, తనకున్న సౌందర్యం, తనకున్న అతిశయం, అలా చాలా అతిశయాలు ఉన్నాయి అతను. అవే అతని ప్రాణాలు తీసేసాయి. యోవాబు చేత చివరికి చంపబడ్డాడు అతను. అయితే ఈ మధ్య నేను కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా కొన్ని సబ్జెక్టుల మీద చాలాసార్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా ఈ మధ్య ఒక నెల నుంచి కూడా దేవుడు ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడడం బలపరిచాను. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడను. నేను ఏ మెసేజ్ చదువుదామన్నా, ఏ వాక్యం తీసి చదువుకుందామన్నా, లేకపోతే నేను చేయకపోతే మా అబ్బాయి ఏది చెప్తాడనమాట. అంటే తనకి తెలియదు, కానీ నేను బైబిల్ రీడింగ్ చేసుకుంటా, ప్రతిరోజు నేను బైబిల్ చదువుకునే వాక్యం చదువుకుంటే ఖచ్చితంగా వాక్యం కనిపిస్తూ ఉంటుంది. ఇంకేదైనా వాక్యం విందామనుకుని తీశారనుకోండి, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడ్డాను. ఒకవేళ నేను ఆ రోజు కనుక ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోలేదు అనుకోండి, మా బాబు ఏదో ఒక సందర్భంలో ఆ వాక్యం నాకు చెప్తా ఉంటాను. నేను అది గమనించినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా జీవితంలో అలాంటి హృదయపు అంతరంగపు స్వభావం నాకు దయచే ప్రభా. ప్రతిరోజు మరి హెచ్చింపబడాలంటే తగ్గించటము ఒకటే మార్గం అని బైబిల్లో ప్రతిరోజు నువ్వు నాకు బోధిస్తున్నావు. కాబట్టి నువ్వు నాకు ఏదైతే బోధిస్తున్నావో పరిశుద్ధాత్ముడా, నేను అలా జీవించేటట్టుగా నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే అతిశయమే అబ్షాలోముని నాశనం చేసి, తండ్రి ప్రేమ మాత్రం మారలేదు. అలాగే దేవుడికి మన పట్ల మార్పు లేని ప్రేమ ఉంది. కానీ అబ్షాలోము తన యొక్క అతిశయాన్ని బట్టి అతను చనిపోయాడు, కానీ తండ్రి ప్రేమలో మార్పు లేదు. తండ్రి అతన్ని చంపలేదు కూడా. చనిపోవడానికి కారణం ఏంటంటే అబ్షాలోములో అతిశయమే. ఏ జుట్టు, ఏ సౌందర్యంను బట్టి అతిశయించాడో ఆ జుట్టు చెట్టుకి అట్లా చుట్టేసుకున్నప్పుడు యోవాబు వచ్చి బాణం వేసి చంపేశాడు. ఎందుకంటే ఆ జుట్టు అలా పట్టేస్తే ఇక అతను తేరుకోవడానికి టైం పట్టిందా, జుట్టు వదిలించుకోవడానికి, ఆ టైంలో చంపేశాడు యోవాబు వచ్చి. దేవుడు ఈరోజు బాగా జ్ఞాపకం చేసుకోండి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ప్రజలు నాశనం అవ్వకూడదు, నశించకూడదని మంచి ఉద్దేశం దావీదుకుందని పారిపోదామనుకున్నాడు. ఇంకా తన సొంత కొడుకు ఇతను కనుక యుద్ధానికి తలపెడితే తప్పకుండా అబ్షాలోము చావాల్సి వస్తుంది. అందుకే తన చేతిలో తన కొడుకు చావకూడదనే తండ్రి ప్రేమ అతనిలో ఉండటం వల్ల అతను ఎవరిని కూడా అబ్షాలోము దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు. అంటే దేవునికి కూడా మన పట్ల అంత ప్రేమ ఉంటుందండి ఎప్పుడు కూడా. తండ్రి ప్రేమ, తండ్రిగా దేవునికి కూడా మన పట్ల తప్పనిసరిగా ప్రేమ ఉంటుంది. రాత్రి మీటింగ్లో నేను ఒక మాట చెప్పాను చూడండి. కుక్క ఈ మధ్యన మా దగ్గరలో నేను కుక్కను గమనిస్తా ఉన్నాను. రాత్రి కూడా జ్ఞాపకం చేశారు. నాకు చాలా అది గమనించినప్పుడు
దగ్గర దగ్గర కుక్క పిల్లలు దానంత అయ్యాయి. అయినా సరే ఆ కుక్క పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏ వెహికల్ వచ్చినా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అది దానంత అవుతున్నా సరే ఆ కుక్క దాని పిల్లలు ఎంత కేర్గా జాగ్రత్తగా, చూడు పిల్లి కూడా ఏం చేస్తుంది, చాలా జాగ్రత్తగా దాని పిల్లలు ఎంత కేర్గా, అలాగే ప్రతి పక్షి చూడండి ఎంత జాగ్రత్తగా. దేవుడికి అట్లాగనే దేవుడికి తన పిల్లల పట్ల కూడా ఈ సృష్టిలో ఉన్న జంతువులకే అంత ప్రేమ కల్పిస్తే, దేవుడు సృష్టిలో పెడితే సృష్టికర్తకి తన పిల్లల పట్ల ఎప్పుడూ అనంతమైన ప్రేమే ఉంటుంది. కానీ తేడా అబ్షాలోములో వచ్చింది. ఎందుకంటే అతనిలో భయంకరమైన ఇంకా తలవంచనటువంటి స్వభావం ఉండటం వలన ఆ స్వభావమే అతని ప్రాణాన్ని తీసింది. కాబట్టి ఈరోజు మన జీవితం అందుకే మనం ఇప్పుడు పాట పాడాం, మార్పు లేని దేవుడు అని పాట కూడా, మార్పు లేని వాడవు అనే పాట. బైబిల్ ఏం రాస్తుంది తెలుసా? నేను యాకోబు దేవుడినైనా నేను మార్పు లేని వాడని కనుక మీరు లయము కాలేదు అన్నాడు. అంటే తండ్రి ప్రేమలు అన్నిటికీ మార్పు ఉండదు, మనలోనే మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే అలా కాకుండా దేవుని మాటలకు విధేయత చూపించే వారికి ఉండాలని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కిందకి ఇక్కడ 18వ వచనాన్ని చదువుతున్నాం. 16 వచనం వరకు మనం నేర్చుకున్నాం. 18వ వచనం సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు ఉంచుకోండి. అతని సేవకులు అందరూ అతని ఇరుపార్శ్వములు నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పి. 2వ పాయింట్ ఇక్కడ మనం నిర్ణయించుకోవచ్చు. దావీదు కుడి ప్రక్కన కొంతమంది సేవకులు, ఎడమ ప్రక్కన కొంతమంది సేవకులు నడుస్తున్నారు. ముందున కొంతమంది సేవకులు నడుస్తున్నారు. ఖాళీ నడకనే, కనీసం చెప్పులు వేసుకునే సమయం కూడా దావీదుకు లేదు. ఎందుకంటే అబ్షాలోము వచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి యుద్ధం చేసి యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలి, ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించాలనేది వాళ్ళ కొడుకు యొక్క ఉద్దేశం. సరే ఇంకా తొందరగా పారిపోదాం, దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, ఇట్లయితే అందరూ చనిపోతారని దావీదు పారిపోవడానికి సిద్ధంగా ఉంటే రైట్ సైడ్ కొంతమంది సేవకులు కూడా అలాగేనండి, మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తామన్నారు. అలాగే ఎడం చేతి ప్రక్కన కొంతమంది ఉన్నారు, కుడి చేతి ప్రక్కన కొంతమంది ఉన్నారు, ముందు కొంతమంది నడుస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ నడుస్తున్నారో దావీదు చూస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఎలా నడిచారో దావీదు చూసి ముందు నడుస్తున్న వాళ్ళల్లో ఒక అతన్ని గుర్తుపట్టాడు. అతని పేరు గిత్తీయుడకు ఇత్తయి. చాలా మంది ఉన్నారు కదా, ఎడం చేతి ప్రక్కన కొంతమంది ఉన్నారు, కుడి చేతి ప్రక్కన కొంతమంది ఉన్నారు, సేవకులు నడుస్తున్నారు. ముందున కొంతమంది నడుస్తుంటే దావీదుకు ముందు నడిచిన వాళ్ళల్లో ఒక ఆయన్ని బాగా గుర్తుపట్టి, అతని పేరు ఇత్తయి, అతడు గిత్తీయుడు, ఇత్తయి అతని పేరు. అతన్ని గుర్తుపట్టి అన్నాడు దావీదు, ఇత్తయి ఒకసారి ఇలా రమ్మని పిలిచాడు. అయ్యా ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అనంటే, నువ్వు ఎందుకు మాతో పాటు వస్తున్నావు చెప్పు, నిన్నటి రోజునే కదా నా దగ్గర ఉందామని నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ నిన్నటి రోజున నా దగ్గరకు వచ్చారు. ఈ రోజేమో మేము అడవుల పాలై వెళ్ళిపోతున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు, మాకు తినటానికి ఉంటుందో తెలియదు, ఉండటానికి ఉంటుందో తెలియదు. చూడు నా పరిస్థితి ఇలా అయిపోయింది కదా, ఎందుకు నువ్వు నాతో పాటు వస్తే నీకేంటి లాభం ఉంటుంది చెప్పు. నువ్వు రాజు ఉన్న స్థలంలో కంటే అబ్షాలోము దగ్గరికి, రాజున్న దగ్గరికి నువ్వు వెళ్ళిపోతే నిన్ను బాగా చూసుకుంటాడు కదా, అనవసరంగా ఎందుకు ఇత్తయి, నువ్వు వెళ్ళిపో వెనక్కి అని చెప్పాడు రాజు అయిన దావీదు ఇత్తయి అనే వ్యక్తితో. ఇప్పుడు ఇత్తయి గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఇతడు గిత్తీయులు అంటే ఫిలిస్తీయులు, గాతు అనేటువంటి పట్టణస్థుడు అన్నమాట. ఎవరు, ఏ పట్టణానికి చెందిన అతను? గిత్తీయులు అంటే గాతు పట్టణస్థుడు అని అర్థం. గాతు పట్టణం ఎక్కడుందంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. ఫిలిస్తీన్ల దేశంలో గాతు పట్టణస్థుడే గొల్యాతు కూడా. గొల్యాతుని చంపాడు కదా, ఎవరు? గొల్యాతుని చంపిన వ్యక్తి ఎవరు? దావీదు. ఏ యొక్క గొల్యాతుని అయితే చంపాడో ఆ ఊరి వ్యక్తే ఇత్తయి, అతను అన్నమాట.
మరి ఇప్పుడు చూడండి, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఎంత చక్కగా రాయించారంటే, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి ఎప్పుడూ యుద్ధమేనండి. గాతు పట్టణానికి చెందినవాడు ఎత్తయి అనే వ్యక్తి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? అతను ఇశ్రాయేలు దేశపు రాజైన దావీదు ముందు నడుస్తా ఉన్నాడు. అతనితో పాటు 600 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం కలిసి 600 మంది ప్లస్ ఎత్తయి. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు కారు, కానీ కష్టకాలంలో దావీదుకు ముందు నడుస్తున్న వ్యక్తి ఎత్తయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, శత్రువులు ఉన్న స్థలంలోనే దేవుడికి మనం ఇష్టంగా ఉంటే మిత్రులను కూడా దేవుడు మన కోసం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు అసలు శత్రువులు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి ఎప్పుడూ శత్రువులు. ఎవరు శత్రువులు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నటన్నిటికీ శత్రుత్వమే. అందుకే గొల్యాతును చంపాడు దావీదు. గొల్యాతును దావీదు చంపాడనే విషయం ఎత్తయికి తెలుసు. ఒకే ఊరు వాళ్ళు, గొల్యాతు ఎత్తయి ఒకే ఊరు, గాతు పట్టణము, ఒకే ఊరు వాళ్ళు. మామూలుగా బయట ఎవరైనా పరిచయం అనుకోండి, వాళ్ళు మా ఊరాళ్ళండి అని అంటూ ఉంటాం కదా. ఇంకొక పల్లెటూరులో కొన్ని చోట్ల వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? మా ఊరాడిని ఎవరైనా ఏమన్నా అంటే మేము ఊరుకోవాలని మిగిలిన ఊర్లో వాళ్ళు తగులుకి వెళ్తారు. లేకపోతే మా కులం వాళ్ళు ఎవరన్నా అంటే మిగిలిన మా కులం వాళ్ళే కాబట్టి మేము వాళ్ళతో పాటు, ఇలాంటివి చాలా ఫైటింగ్లు ఉన్నాయి కదా. కానీ దేవుడు ఎంత అసలు ప్రేమ కలిగిన వాడంటే, దావీదు యొక్క సుబుద్ధి అని ఇలాంటి లక్షణాలన్నీ కూడా దావీదులో కనిపిస్తూ ఉంటాయండి. అసలు మన జీవిత విధానంలో ప్రతి అసలు దావీదు లైఫ్లో ఉన్న ఆ యొక్క మంచి మనసు ప్రతి కోణంలో కూడా ఉండాలంటారండి. ఇంకా అంతమంది శత్రువులు, ఇవి అబ్షాలోము తాలూకా. ఇప్పుడు అబ్షాలోము దగ్గర ఉంటే ఎత్తయికి బాగుంటుందా? నిన్నటి రోజే దావీదు దగ్గరకు వచ్చాడు, ఒక 600 మందిని తీసుకొచ్చాడు. వచ్చి, రాజా దావీదు, నీ మంచి మనసు, నువ్వు చాలా మంచి మనసు కలిగిన వాడవు. గాతు పట్టణస్థుడు గొల్యాతు వాళ్ళ ఊరు అనమాట ఇతంది కూడా. అయితే నేను గాతు నుంచే వచ్చాను, అయితే నేను జీవితాంతం మీ దగ్గరే ఉందామని అనుకుంటున్నానండి, దయచేసి మమ్మల్ని అంగీకరించండి అని వస్తే సరే ఉండమన్నాడు రాజు. తెల్లారేటప్పటికి ఎంత ఘోరం జరిగింది, అబ్షాలోము వచ్చాడు అనమాట. సరే అందుకని దావీదు చెప్పాడు, వెళ్ళిపోకి ఎత్తయి నువ్వు ఎందుకు ఇక్కడ ఉండటం వల్ల ఏంటి చెప్పు, మాకు తినడానికి లేదు, ఉండటానికి లేదు, మాతో వస్తే నీకేం కలిసి వచ్చింది? అబ్షాలోము అనే రాజు దగ్గర నువ్వు ఉంటే, అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు కదా, అక్కడ నీకుంటే మంచిగా అధికారం ఉంటుంది, కొంచెం మంచిగా డబ్బులు ఇస్తాడు, లేకపోతే కొంచెం భోజనం పెడతాడు, నీకు ఎంతో బాగా కంఫర్ట్గా ఉంటుంది. అడవులు బట్టి మాయవరకాలు తిరుగుతూ ఎందుకు, దేవుడు నీకు తోడుకుంటాడు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. నిన్ననే వచ్చినండి, అంటే నిన్నటి రోజు ఎత్తయి వచ్చాడు, నెక్స్ట్ డేకి ఇంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయాల్లో మనం కొన్ని పాయింట్లు నేర్చుకోవాలి. కష్టంలో, కన్నీళ్లలో, బాధల్లో కూడా దావీదుకు ఎత్తయి తోడుగా ఉన్నాడు, ముందు నడిచాడు. చెప్పండి, ఎలా నడిచాడు? ముందు నడిచాడు. ఎవరికి ముందు నడిచాడు? దావీదుకి ముందు నడిచాడు. పక్కన నేను అడవల, ముందు అతను వెళ్తా ఉంటే, వాళ్ళ 600 మంది వెళ్తా ఉంటే దావీదు వెనకాల ఉన్నాడు అనమాట. అంటే ఏదైనా జరిగిందంటే ఫస్ట్ అటాక్ ఎవరి మీద పడుతుంది? ఎత్తయి మీద పడుతుంది. ముందు లైన్లో ముందు నడుస్తా ఉన్నాడు. ఎంత వద్దని చెప్పాడో, ఎందుకు నా దగ్గర ఉంటే నీకేంటి ఉపయోగం ఉంటుంది, నేనేమైనా రాజునా ఇప్పుడు, అబ్షాలోమే కదా ఇప్పుడు రాజు అయ్యాడు, వెళ్ళిపో, రాజ్యంలో నీకు మంచిగా దొరుకుతుంది అంతా కూడా అంటే, నేను వెళ్ళనని చెప్తూ అతను ముందున్నాడు. అనేక మంది శత్రువులు అక్కడ ఉన్నప్పటికీ కూడా దావీదుకి ఆ యొక్క అబ్షాలోము తాలూకా వాళ్ళు శత్రువులుగా ఉన్నా సరే, శత్రువుల మధ్యలో ఒక మిత్రుడిని దేవుడు అక్కడ తన కోసం ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనకి శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడు. బైబిల్లో అంత చక్కటి వాక్యము రాస్తుంది. మనం అందుకని దేవుని పక్షంగానే ఉండాలి. ఇత్తయికి మరి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అంతేకాదు, మనం ద్వేషించే వారిని మధ్యలో ప్రేమించే మనుషులను కూడా దేవుడు ఇస్తాడు. మనం ద్వేషించే వారి మధ్యలో ప్రేమించే మనుషులను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దావీదుకి దేవుడు అలాగే చేశాడు. అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ఎత్తయిని మరి ఎంత ప్రేమించాడంటే, కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చాడు, వాళ్ళ ఊరు వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఏ దావీదైతే వాళ్ళ ఊరు అతన్ని చంపాడో ఆ దావీదు చేత ఇతను ఆకర్షించబడ్డాడు, దావీదు యొక్క లక్షణాలకు ఆకర్షింపబడ్డాడు, దావీదులో ఉన్న ప్రేమకు ఆకర్షింపబడ్డాడు, దావీదులో ఉన్న సుబుద్ధికి ఆకర్షింపబడి దావీదు దగ్గరికి వచ్చాడు, దావీదుతోనే ముందుకు నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఏవో చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళకూడదు.
జాషువా డానియేల్ గారి యొక్క భార్య అమ్మగారు ఒక మాట రాశారు. నేను చదివాను క్రీస్తు విజయం అనే పుస్తకంలో. ఏమని రాశారంటే, దేవుడు ఎప్పటికీ స్తోత్రార్హుడే. నీవు దేవుడిని నిందించడానికి ఏమీ కూడా ఇంక లేదు. ఆయన ఎన్నటన్నిటికీ స్తోత్రార్హుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతి విషయానికి స్తోత్రార్హుడే. ఆయన అన్నిటికీ స్తోత్రార్హుడే. అందుకు మనం ప్రతి విషయానికి ఏదైనా సరే నిందలు మనుషుల మీద ఇతరుల మీద పెట్టడం కాదు. మనం ఎప్పటికీ కూడా దేవుడిని స్తుతించే వారంగానే ఉండాలి తప్ప ద్వేషించే వారంగా దేవుడిని కూడా ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. దేవుడిని నిందించటం, దేవుడు ఇలా చేశాడు, లేకపోతే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు కాదు. నేను అసలు నా జీవితం నేను చూపించాను హగ్గయిలో. మీకు ప్రవర్తనల గురించి మీరు ఆలోచించుకోండి అన్నాడు దేవుడు. ఏం ఆలోచించాలంటే మనం మీ ప్రవర్తన గురించే మీరు ఆలోచించుకోండి. మీరు దేవుడి గురించి ప్రవర్తన గురించి కాదు ఆలోచించాల్సింది. మనం ఇలాంటి పద్ధతిని నేర్చుకోవాలన్నమాట. అలా శత్రువులు ఉన్నటువంటి దేశంలో నుంచి, ఫిలిష్తీన్ల దేశంలో నుంచి దావీదు ప్రేమ చేత ఆకర్షింపబడి, దావీదు విధానాలకు ఆకర్షింపబడి 600 మంది తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఇంకెంతమందిని తెచ్చాడు? 600 మందితో దావీదు దగ్గరకు వచ్చాడు. ఈరోజు దావీదుకి శ్రమలో తోడుగా ఉన్నాడు, కష్టంలో తోడుగా ఉన్నాడు, దావీదు కన్యళ్ల మధ్య తోడుగా ఉన్నాడు, దావీదుకి ఆహారం లేనప్పుడు ఎత్తయి తోడుగా ఉన్నాడు, దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఎత్తయి తోడుగా ఉన్నాడు, దావీదుకి కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితుల్లో ఎత్తయి తోడుగా ఉన్నాడు, దావీదు ధరించడానికి వస్త్రాలు లేని సమయంలో ఎత్తయి అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకైనా కరువైన, కష్టమైన, శ్రమైన, హింసైన, ఇబ్బందులైన దేవుని దగ్గర నుంచి మనం వెనక్కి వెళ్ళకూడదు.